విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై మనతో మాట్లాడేందుకు హోంమంత్రి అనిత గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అనిత గారితో మాట్లాడదాం. అనిత గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, మీకు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు తెలిసింది, అట్లాగే ప్రమాదం ఎలా జరిగింది, దాని గురించి డీటెయిల్స్ మీకు ఏం తెలుసా మేడం? యాక్చువల్గా అరౌండ్ 4 to 4:15 ఇన్ బిట్వీన్ అక్కడ యాక్సిడెంట్ జరిగిందండి. యాక్చువల్గా అక్కడ మనకి ఎల్ఎఫ్ఎల్ ఉంటుంది, అది లాడల్ రిఫైనింగ్ ఫర్నేస్ అని చెప్పి అక్కడ మనకి స్టీల్ మెల్టింగ్ షాప్ అండ్ ఎస్ఎంఎస్ యూనిట్ ఉంటుంది అనమాట. అక్కడ ఏదైతే ఉందో అక్కడ ఈ బ్లాస్ట్ అనేది జరిగింది. దాని వల్ల ఆ స్టీల్ ఏదైతే మనకి మెల్టింగ్ స్టీల్ ఉందో అది అక్కడ ఉన్న కార్మికుల మీద పడి అక్కడ వాళ్ళకి పూర్తిగా గాయాలు అవటం, చనిపోవడం కూడా జరిగింది. అక్కడ ఇమీడియట్ గా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేశాము. అక్కడ గాయపడిన వాళ్ళందరినీ కూడా స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్తాం జరిగింది. అయితే యాక్సిడెంట్ గల కారణాలు, ఎందుకు అది బ్లాస్ట్ జరిగింది అన్నది ఇంకొంచెం మనం ఇన్ డెప్త్ కి వెళ్లాల్సి ఉంది, కొంచెం ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉందండి. ఆల్మోస్ట్ మొన్న ఇందాక 4:15 to 4:30 బిట్వీన్ జరిగిన తర్వాత కూడా మనకి రెస్క్యూ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ వెళ్లారు. అక్కడ దట్టమైన పొగలు అలుముకోవటం వల్ల మాక్సిమం దాన్ని మనం ఇమీడియట్ గా లోపలికి వెళ్ళడానికి కూడా కొంచెం ఇబ్బంది అయింది. అయినా ఇప్పుడు వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళి కూడా స్టార్ట్ చేశారు. ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా నియర్ బై హాస్పిటల్ కూడా పంపించడం జరిగిందండి. ఇంకొంచెం బెటర్ వేలో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనుకుంటే కనుక కంపల్సరీగా వైజాగ్ తీసుకొచ్చి మిగతా ఎక్కడైనా ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. అనిత గారు, మీకు సీఎం నుంచి ఎట్లాంటి ఆదేశాలు వచ్చాయి, ఆ వివరాలు మేడం? యాక్చువల్ గా నేను విజయనగరంలో ఉన్నానండి. సీఎం గారు ఇమీడియట్ గా ఒకసారి సంఘటనా స్థలానికి వెళ్ళమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో విజయనగరం నుంచి నేను ఇప్పుడు స్టార్ట్ అయ్యా. ఇంకొక 10 minutes to 15 minutes లో నేను స్టీల్ ప్లాంట్ దగ్గర ఉంటానండి. యాక్చువల్ గా స్టీల్ ప్లాంట్ లో జరిగిన కారణాలు ఇవన్నీ కూడా విశ్లేషణ చేసి సార్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వన్నారు. ఆల్మోస్ట్ ఆల్ కలెక్టర్ గారు, సిపి గారు, ఫైర్ డిపార్ట్మెంట్, ఎవ్రీవన్ అక్కడే ఉన్నారండి. అనిత గారు, ఇప్పటివరకు మేము ఆ కార్మిక సంఘం నాయకులతో కావచ్చు, అట్లాగే మాజీ సీఎం ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ చెప్తున్న మాట, ప్రభుత్వం ప్యాకేజీలు అందిస్తోంది, దీన్ని లిఫ్టప్ చేయడానికి ప్రయత్నిస్తోంది, కానీ సమన్వయ లోపం కనిపిస్తోంది, అట్లాగే మనుషుల షార్టేజ్ కనిపిస్తుంది, పని గంటలు ఎక్కువగా ఉంది, ఒత్తిడి ఎక్కువగా ఉందని వినిపిస్తూ ఉంది. ఏం చేయబోతున్నారు మేడం? డెఫినెట్గా అండి, వాళ్ళు ఇప్పుడైతే కార్మిక సంఘాల డిమాండ్స్ ఉన్నాయో వాళ్ళ తాలూకా వాళ్ళు ఏదైతే చెప్తారో అన్ని కూడా ఒకసారి కన్సిడర్ తీసుకుంటాము. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వాళ్ళతో కూడా మేము ఒకసారి మాట్లాడతామండి. కాకపోతే ఇప్పుడు ఉన్న ఇన్సిడెంట్ బేస్ చేసుకుని ఇమీడియట్ గా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మేము అక్కడ నుంచి పంపించాలి. ఇమీడియట్ వాళ్ళకి మంచి మెరుగైన వైద్యం అందించాలి. దానికి కొంచెం కార్మిక సంఘాలన్నీ కూడా సహకరించమని కోరుతున్నాం. అయిపోయిన తర్వాత డెఫినెట్ గా వాళ్ళు డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద ఒకసారి లోకల్ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, నేను అందరం కలిసి కూర్చొని వాళ్ళకి తగిన పరిష్కారం అయితే ఇస్తామండి. డెఫినెట్ గా. ధన్యవాదాలు అనిత గారు. థ్యాంక్ యూ అండి.